సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పట్నాల హరిబాబు. సార్ మరి ఏంటి సార్, మరి నిన్న అసెంబ్లీలో ఏదైతే బీసీ దాని సామాజిక వర్గం సంబంధించి 34% రిజర్వేషన్ కల్పించడం, ఏం సార్ ఒక బీసీ సంఘానికి దీనిగా ఏం చెప్తారు దాని మీద? చాలా సంతోషమైనటువంటి విషయం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 34% ఉండేది. కానీ గత రాక్షస 5 సంవత్సరాల పాలనలో దాన్ని 24 కుదించటం వల్ల బీసీలు దాదాపు 16,800 చిలుక స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి పదవులు మా బీసీలు పోగొట్టుకోవటం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజున 34% మళ్ళీ ప్రవేశపెడతాం, మళ్ళీ బీసీలకి అండగా నిలబడతాం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే, చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేది నిరూపించారు నిన్న. అంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈరోజు బీసీ వాళ్ళకి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీకి ఏం చేశారని చెప్పి, బీసీ పక్షపాతం అని చెప్పి మాట్లాడుతున్నారు, ఎందుకని చెప్పి అంటూ ఉన్నారు. అసలు అతని ప్రభుత్వంలో బీసీలు ఎంతమంది అధికారంలో ఉన్నారో ఒక్కసారి లెక్క కట్టుకుంటే అసలు బీసీ అనేవాళ్ళే లేరు. అంతా రెడ్లు. వేరే పరంగా అతను ఏ విధంగా అయితే బైబిల్ పట్టుకుని నమ్ముకున్నాడో వాళ్ళ వరకే ఆ పదవులు వరించినాయి, కానీ బీసీలు అనే వాళ్ళకి ఎవరికి కూడా ఆ రోజున పదవులు అనేది ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. అదే సార్, అసలు సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గం నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు కదా. మరి అదే చెప్పేది. యాక్చువల్గా ఆ బీసీ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో అతను న్యాయం చేసుంటే 2025 ఎన్నికలకి అతను పూర్తి మెజారిటీతో గెలిచేవాడు. కానీ ఈ రాష్ట్రంలో 52% కన్నా ఎక్కువ ఉన్నటువంటి బీసీలని వంచాడు. కాబట్టి ఆ బీసీలు కొట్టినటువంటి దెబ్బకి 11కి పడిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే అతను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ బీసీలకి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే తన అక్కని వెనకాల పడి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లవాడు అడిగినందువల్ల వాడిని కొట్టి కాల్చి చంపేసినప్పుడు ఆ బీసీ సామాజిక వర్గం పిల్లోడికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి న్యాయం చేశాడనేది చెప్పాలి. అలాగే నిన్న కాక మొన్న సిదిరి అప్పలరాజు అలా కొడుకు ఒక బీసీ యాదవకు సంబంధించినటువంటి వ్యక్తిని చంపేస్తే చచ్చిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా చంపినటువంటి వ్యక్తి ములాఖతు చేసి అతను ఏ సందర్భంలో అతను బీసీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బీసీలు అందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఓ పక్కగా చూసుకోవాలంటే రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. కూటమి ప్రభుత్వంలో ప్రజలు అస్తవ్యస్తలుగా గురవుతున్నారు చంద్రబాబు పనితీరు వల్ల అని చెప్పి అంటున్నారు. సరేంటి సార్, నిజంగా అంత ఉందంటారా? వాస్తవంగా ఈ రోజున మైకు పట్టుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మాట్లాడగలుగుతున్నాం. ఆ 5 సంవత్సరాల్లో ఎవడైనా కానీ రోడ్డు మీదకి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా? ఎందుకంటే వాడు మాట్లాడిన మరుసటి రోజుకో సాయంత్రానికో వాడి పెట్టులోకో గోతులోకో వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఆ వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఉంది. మరి ఈ రోజున స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ కోరికల కోసం ముందుకు వస్తున్నారు. నిన్న డిఎస్సి కోసం 16,000 మంది మేము మా స్వశక్తితో సంపాదించుకున్నటువంటి ఉద్యోగాల్ని నువ్వు కాలరాయొద్దు, మా జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి విజయవాడలో వాళ్ళు బహిరంగంగా టీచర్లు ఒక పొలికేక పెట్టినటువంటి సందర్భం. మా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, మా జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి చెప్పారంటే ఏ ప్రభుత్వంలో బాగుంది? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో సుశాంతంగా ప్రశాంతంగా ఉద్యోగాలు అనుభవిస్తూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. సార్ ఇదంతా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ఏ విధంగా వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపుల చర్యలు చేపట్టాలో, రౌడీ రాజకీయం చేయాలో ఆ విధంగా అందరి మీద కక్ష సాధింపుల చర్యలు చేపడుతున్నాడు. ఎవరన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి లోపలేసి అరెస్టులు చేపిస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం సార్ నిజంగా ఆ విధంగా ఉందంటారు? తప్పు. ఇప్పుడు నేను మీ దగ్గరికి మాట్లాడుతున్నా, నేను ఒక పద్ధతిగా మాట్లాడితే ఓకే, లేదు అంటే అవతల వ్యక్తిని నేను కించపరిచి బూతులు మాట్లాడితే అది తప్పు.
మరి అటువంటి బూతులు మాట్లాడి, ఒక సీఎంను మాట్లాడి, ఒక డిప్యూటీ సీఎంను మాట్లాడి, ఒక ఐటీ మినిస్టర్ని మాట్లాడి, వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విమర్శించి ఏంటి నానా దుర్భాషలాడినటువంటి వ్యక్తులు ఈ రోజున మేము నీతిపరులు, మా పాలన నీతి పాలన అని అంటే మాత్రం హర్షించే పరిస్థితి అయితే లేదు. చట్టం తన పని తను చేసుకెళ్ళటానికి మాత్రం సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ విరూపాక్ష విషయంలో కానీ, చింతా రవి విషయంలో కానీ, లేదా నిన్న అప్పలరాజు విషయంలో కానీ అంతా కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. వాళ్ళ ముగ్గురు కూడా ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తుంది విమర్శిస్తున్నారు. అందుకే వాళ్ళ ముగ్గురు టార్గెట్ చేసి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తున్నాను, యాక్చువల్గా సిదిల్ అప్పలరాజు అనే వ్యక్తి అతను మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐనేరే చొక్కా పట్టుకొని లాగేస్తాను నా కొడక అని అన్న సందర్భం కూడా మనం వీడియోలు చూసాం ఆ టైంలో అతను మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి అటువంటి వ్యక్తి అతను కొడుకు చేసినటువంటి తప్పుని సమర్థించుకోవటానికి వేరే వ్యక్తిని అతను అక్కడ నియమించి చేసినటువంటి తప్పుకి అతను అనుభవించాడు శిక్ష. అంతేగాని కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో అది సంబంధం లేని విషయం. అలాగే చింతారవి అనే వ్యక్తి యాక్చువల్గా ఒక ఆడ మనిషి, ఒక ఎస్ఐ మధ్యలోకి వెళ్తే దౌర్జన్యంగా ఆ అమ్మాయిని ఒక హింసకు గురి చేశారు. మానసికంగా, శారీరకంగా ఆమెని ఎంత హింస చేశారో పబ్లిక్ అంతా కూడా వీడియోలు చూసినటువంటి సందర్భం. అది ఏ విధంగా కాదని చెప్పగలరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వానికి ఏ పార్టీ అదే కానీ ఉంటే వచ్చిన సంవత్సరంలోనే వీళ్ళందరి మీద కూడా ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని హింసించారో ఇమ్మీడియట్లుగా వాళ్ళు కక్ష తీర్చుకునే పరిస్థితి అయితే ఆ రోజున ఉండేది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ పరంగా వెళ్ళట్లేదు. వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటటువంటి కూటమి, ఇది మంచి ప్రభుత్వం. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఉన్న 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది వైసీపీ ప్రభుత్వం. ఈసారి 3 కాదు 30 పార్టీలు కలిసినా మన విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనం కూడా వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, ఒక్కటే చెప్తున్నా, అంతమంది లక్షల మందిని మీటింగులు పెట్టుకున్న రోజున 11 సీట్లు వచ్చినాయి. ఏంటి అయినా వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి కానీ, సీఎం గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేనిపోయినటువంటి దుర్భాషలాడుతూ చెయ్యనటువంటి తప్పుల్ని చేశారనేది తెలియజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా 29 కూడా మళ్ళీ బుద్ధి చెప్పి ఆ 11లోంచి 1 తీస్తారని చెప్పేసి నేను సవినయంగా తెలియజేస్తున్నాను.